గోవిందా 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 గోవిందా. ఒరే చింతపండు, ఏంటి సెట్? ఇవాళ పూజ కొట్లో కొబ్బరికాయలో పువ్వు వచ్చిందిరా. అయితే అంటే ఇవాళ నుంచి మన వ్యాపారంలో ఏవో కొత్త కొత్త మార్పులు రాబోతున్నాయన్నమాట. మంచివా చెడువా? అపశకున పక్షి మంచివే. మంచి బోని రండమ్మా రండి. ఏం కావాలి? ఏం కావాలి? అది ఏది? అది అదే ఏది? అదండి. పేరు చెప్పమ్మా. స్వప్న. నీ పేరు కాదు, నీకు ఏం కావాలి దాని పేరు. పరోటాలు చేసుకుంటారే అది. మైదా పిండి. మైదా పిండి ఎంత కావాలి? 5 లీటర్లు ఇవ్వండి. లీటర్లా? పిండి లీటర్లలో ఇవ్వరమ్మా, కిలోల్లో ఇస్తారు. అయితే కిలోలోనే ఇవ్వండి. రే చింతపండు, మైదా 5 కిలోలు. ఇంకేం కావాలి? ఇవి 2 కిలోలు ఇవ్వండి. అరటి పండ్లు ఇవి కిలోల్లో ఇవ్వరమ్మా, డజన్ల చొప్పున ఇస్తారు. అయితే 2 డజన్లు ఇవ్వండి. తర్వాత ఇది కావాలి. ద్రాక్ష పళ్ళ ఎంత కావాలి? 2 డజన్లు ఇవ్వండి. అలాగే. రేయ్, ఎక్కడికి బయలుదేరావు? ద్రాక్ష పళ్ళు 2 డజన్లు ఏంట్రా? చూడమ్మా, అవి కిలోల్లో ఇస్తారు. కిలో, అరకిలో, పావు కిలో అట్లా. ఎంత ఇమ్మంట? అయితే 1/2 కిలో ఇవ్వండి. అరకిలో. చూడమ్మా, నీకు తెలియదేమో చెబుతాను. ఇప్పుడు ఇవేమో కిలోల్లో ఇస్తారు. కిలోలో కాదు, ఇవి డజన్ లెక్కనిస్తారు. అవేమో లీటర్లలో. లీటర్లో ఇస్తారు. లీటర్లు కదమ్మా, అవి 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 డజన్లు. కిలోలు కిలోలో ఇస్తారు. అదేమో పిండి. అవి డజన్లలో. డజన్ కాదు కాదు, లీటర్లలో. లీటర్లలో. నీకు అర్థమైందా? అయితే ఓకే, నువ్వు సర్ది కొట్టుకో. మొత్తం 70 అయింది. నువ్వు కదా 76 చాలు. ఇదిగోండి. 500 రూపాయల నోట. చిల్లర లేదే, నువ్వే పోనీ. ఇప్పుడు ఎలా? ఇంతకీ నువ్వెవరు? స్వప్న. అది నీ పేరమ్మా, ఎవరి తాలూకు అని. అదిగో ఆ ఇంటికి వచ్చిన చుట్టాన్ని. ఎవరు? మన కానిస్టేబుల్ సుధాకర్ గారింటిగా. మరి చెప్పవే, నేను రాసుకుంటాను, వాళ్ళ ఖాతాలో రాసుకుంటాను. నువ్వు వెళ్ళిపో. ఒరే చింతపండు, సెట్. సరుకులు రెడీయా? రెడీ. అమ్మాయి గారికి చెయ్యి. వస్తుందమ్మా. వస్తాను. గిన్నెలుదురు గిన్నెలుదురు గిన్నెలుదురు. ఏమండి, ఏం కావాలి? కిలో బియ్యం ఇవ్వండి. బియ్యం కిలోల్లో ఇవ్వరయ్యా, డజన్లలో ఇస్తారు. బియ్యం డజన్లో ఏంటయ్యా? అంతే, డజన్ గింజలు లెక్క కట్టిస్తాం. కావాలని తీసుకురా తేలిపో. మంచోరే, బియ్యం లెక్క కట్టిస్తారా? మీ ఇద్దరికి మెంటల్ ఏమైనా ఎక్కిందా? నీకే మెంటల్ ఎక్కింది. రే చింతపండు, మనకి మెంటలాడాడేంట్రా? మనం ఏం చెప్పాం? ఇప్పుడు ఇది దేంట్లో ఇస్తారు? కిలోల్లో. ద్రాక్ష పళ్ళు డజన్లో. పిండి లీటర్లలో. బియ్యం లెక్క కట్టి. మనం అదే చెప్పింది. మెంటలాడాడేంటి? ఆర్గ్యుమెంట్లు బాగా చెప్పారు చింతపండు. చూపేంట్రా? హలో. వాట్? డాడీకి హార్ట్ అటాక్ వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు ఎలా ఉంది? ఏ హాస్పిటల్ అడ్మిట్ చేశారు? హలో హలో. ఇప్పుడే ఛార్జింగ్ అయిపోవాలా? నాకు తీసుకోండి మేడం, నో ప్రాబ్లం. నాది వాడుకోండి. ఇది ఛార్జింగ్ అయిపోయింది. చార్జరు ఛార్జింగ్ తీసుకోండి. నా సిగ్నల్ సూపర్, ఎక్కడైనా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. హలో, ఇది సిగ్నల్ రావట్లేదు. నాది వస్తుంది, తీసుకోండి. ఫుల్ సిగ్నల్. ఓకే. హలో హలో, ఇది కలవట్లేదు. ఇది ట్రై చేయండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. హలో, ఇది కలిసిందండి. హలో, ఏ హాస్పిటల్? రూమ్ నెంబర్ ఎంత? డాక్టర్ గారు వచ్చారా? ఓకే. ఏంట్రా ఇంకా రాలేదు? ఎంతసేపు మాట్లాడుతురా? ఏదిరా? ఎక్కడికి వెళ్ళిందిరా? మీ సెల్ ఫోన్స్ రా. అటు చూడండి.
పిట్ట కళ్ళు. అర్రే, అందులో బిస్కెట్లు చాక్లెట్లు ఇంకా చాలా ఉన్నాయి. మా చెల్లాయి మీ తమ్ముడు తింటారుగా. చలి చేతదా ఆరు కలికిలియా. బామా, డోంట్ టాక్ నాన్ సెన్స్. ఎంగిల్ సరికి ఎవరు ఏరుకు తినరు. ఎంగిలి ఎంగిలి అనుకోవడమే గాని లోకంలో పెద్ద పెద్దవే ఎంగిలివి. నదిలో నీటిని చేపలు ఎంగిలి చేస్తాయి. గాలిని మనం పీల్చే ముందు కాకులు పిచ్చుకలు, లారీలు బస్సులు కార్లు ఎంగిలి చేస్తాయి. ఇకపోతే ఆవిచ్చే పాలని దూడ ఎంగిలి చేస్తుంది. ఆ పాలని పాల మనిషి నీళ్లు కలిపి ఎంగిలి చేస్తుంది. ఎంగిలి కాకుండా ఉండగలిగేది ఒక్కటే మనసు. దాన్ని మనిషి ఎంగిల్ చేస్తున్నాడు. దుప్పటి కూడా ఎంగిలేనా? కాదా, ఎక్కి తైతక్కలాడి తొక్కి పారేశారు. నాకు చిరాకు, కంపరం. కానీ రేపటి నుంచి ఆవిడ గారికి తైతక్కలు నేర్పే ఆంటీవి నువ్వే. అమ్ము, అదేమిటి సత్యభామాగ్రహమా? వై? భామాగ్రహమో రామాగ్రహమో, పరాయి వాళ్ళు గుడ్లు వెళ్ళబెట్టి నిలేసి చూస్తుంటే పడుకోలేను. మీకు బాగుండొచ్చు. ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారు? ఓహో అదే, గోడ మీద బొమ్మకే ఇంతలా అయిపోతే ఎలా? ఆఫీస్ లో గోడ మీద నా బొమ్మ పెడితే వారికి ఒళ్ళంతా కళ్ళని మీరు వార్నింగ్ ఇవ్వలే. ఈ బొమ్మ కళ్ళు కూడా ఒళ్ళే. అదే, అది వేరు ఇది వేరు. అవును, తాను చేసేది శృంగారం. తను చేసేది శృంగారం కావచ్చు, నేను చేసేది మాత్రం వ్యభిచారం కాదు. తప్పు. నువ్వు సావిట్లో పడుకుంటే 2 కాదు 18 కళ్ళు మన చూస్తాయి. ప్లీజ్ లోపలికి పద. ఆ దెయ్య బొమ్మని పీకేస్తాను, చింపేస్తాను, నవిలేస్తాను. ఓకే? నవ్వులేస్తే చా ఎంగిలి వద్దు. చాలా గొప్పవారండి. ఇంతకు ముందు మీరు టీవీలో పనిచేసేవారంట కదండి? అవును, టీవీ ఉంటదని అందులో పనిచేసేవాడిని. నీలాంటి వాళ్ళ కష్టాలు చూడలేక జాలిపడి ఆ ఉద్యోగాన్ని రిజైన్ చేశాను. ఇదిగోనండి ఈ మేధావి గారేనండి, ఈ నరసింగ్ గారు చెప్పారన్నమాట అండి. ఆహా, మన కొబ్బరికాయలు ఆపాలండి బాబు. అనుకున్నా. ఈ హైదరాబాద్ అంతా మందనండి కొబ్బరికాయలు సప్లై. ఆహా. మనకు కాసింత కళాపోసం ఉందండి. అదే అది మిగిలింది. గుర్తించారండి. మరి నాకు పరిచయం చేశారు. అది నా అదృష్టం బాబు. మా అదృష్టం కూడా. ఆ చూడండి, ఇదే అన్నపూర్ణ స్టూడియోస్. ఇక్కడ ఏ సినిమా ఓపెన్ చేసినా సూపర్ హిట్. మీకున్న 4 ఎకరాలు అమ్మేసి, వీలైతే పక్కోడు కూడా అమ్మేసి డబ్బులు తీసుకురండి. మీ కొడుకుని హీరోగా పెట్టి సినిమా తీసేద్దాం. బాబు నాకు ఇంకా పెళ్ళే కానదండి బాబు. అంటే అంత ఏది రాలేదనుకుంటున్నారా? ఈ చుట్ట తీసి పారేయండి, మీరే హీరో. ఇప్పుడు అసలు 40 దాటితేనే కరెక్ట్ హీరో అండి. మీరు అమ్మేసి ఆ డబ్బులు పట్టరండి. ఆ 20 లక్షలతో మనం ఫిల్మ్ తీస్తే మనకు 2 కోట్లు మిగులుతాయి. 2 కోట్ల ఫస్ట్ సినిమాగా ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తాం అంతే అండి, అంతకన్నా ఎక్కువ రావు. 2 కోట్ల రూపాయలు, ఓ బంగ్లా, ఓ కారు, ఓ పెళ్లి, 4 సెటప్లు చూసుకోండి. వెళ్ళి అమ్ముకు పట్టరండి, ఇంకా ఆలోచిస్తారండి. చెప్పండి. ఎంత అంబాజీపేట వెళ్ళిపోయింది. ఆ 4 ఎకరాలతో పాటు మనకు చిన్న బిల్డింగ్ ఉందండి, దాన్ని కూడా. అది కూడా అమ్మేసి మొత్తం డబ్బులు పెట్టుకుని వచ్చేస్తానండి బాబు. Very good. అంటే చాలా గొప్ప పరిచయం చేశారండి బాబు. మీకు చాలా థ్యాంక్స్ అండి. అంటే ధన్యవాదాలు. మీకు కూడా థ్యాంక్స్ అండి. వస్తానండి బాబు. అలా కాదని చెప్పి ఇలాగా అయ్యి బాబు చూసారండి, నాకు కాల్సి ఆడుతున్నది కంగారు మర్చిపోయాను. నడిచెలకు రైలు నీళ్ళు నిజంగానే సినిమాలో ఇంత డబ్బు ఉంటది అంటావా? ఉంటది, కానీ ఇలాంటి వాళ్ళ చేతుల్లో మిగలదు.
మనలాంటి వాళ్ళు 10 మంది చేతుల్లోకి ఇదిగో వచ్చారు. బెదరు, ఆ. నువ్వు చెప్తున్నదంతా ఇంటూ ఉంటే నిజంగా నాకే ఓ సినిమా తీసేయాలనిపిస్తుంది. ఇదే విన్నావు. ఆ. ఇందిరానగర్ మంగా టిఫిన్ సెంటర్కి వెళ్ళు, అక్కడ మనకన్నా పెద్ద మేతావులు ఉంటారు. ఆహా. అవును, పృథ్వీగడు ఏం ప్రాబ్లం ఇవ్వటం లేదు కదా? ప్రాబ్లం చేస్తున్నా నువ్వు కనిపించకపోయేసరికి వాడు పిచ్చోళ్ళ తిరుగుతుండు. ఏం కంగారు లేదు, నీ కమిషన్ నీకు వస్తుంది. ఆ. కొన్నాళ్ళ పాటు నేను అలా ఫారిన్ టూర్ వెళ్ళొస్తాను. వెళ్ళొస్తా మేతావే. ఇదిగా ఆ. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. టాటా. మిల్ గయా హమ్కో బకరా. అరే మేధావి, ఆ, నాకు చిన్న డౌట్ వస్తుంది ఏంటది? అప్పుడప్పుడు. నువ్వు నన్ను పొగుడుతుంటావా లేకుంటే తిడుతుంటావా నాకు అర్థం కాదేమో. అదే బెటర్. ఏదైనా నీకు ఒకటే కదా, కానీ అమ్మయ్య, అందరూ ఒక దగ్గరనే ఉన్నారు బాయ్. ఏమరా నరసింగ్, చాలా ఖుషిలో ఉన్నట్టున్నారు. మా అన్నకు జాబ్ పార్టీ తగిలింది, పార్టీ ఇస్తున్నాడు, మీరు జాయిన్ అయిపోండి. ప్యారడైజ్ నుంచి బిర్యానీ మటన్ రోటీ తెప్పించి తినిపిస్తున్న పిల్లలకు. అరే ఇదేం బిర్యానీ రా, ఆడ స్టేషన్ లా మీకోసం సిఐ సాబ్ స్పెషల్ బిర్యానీ చేయించిండు. CI సాబ్? ఏయ్ గారు స్టేషన్ లో బిర్యానీ ఏమండి, నాకు ఉపవాసం, నేను భోజనం చేయను. నీకు వీళ్ళకి టిఫిన్ చేస్తా. తినిపించండి. అరే, అబ్బా, అబ్బా, అబ్బా. ఇజ్జత్ పోతుంది. ఏయ్ బాబాయ్. రోజా. సార్ నర్సింగ్ గారిని తీసుకొచ్చాను సార్. ఏం బాబాయ్, రాజకీయాలు మానేసి 420 పనులు మొదలెట్టావా? 420 లెక్కలంటే ఏందో తెలియదన్నా. అసలు 420 అంటే ఏందన్నా? చీటింగ్ పనులు. భగవాన్కి నీకు ఏంటి సంబంధం? అమ్మతో నా రోజు చంద చేసిన రోజు చెప్పిన కదా నా భగవంతునితో సంబంధం పెట్టుకోనని. ఇదిగా సార్ అడుగుతున్నది ఆ దేవుడు భగవాన్ గురించి కాదు, నువ్వు చీటింగ్ చేసి డబ్బులు సంపాదించావే ఆ భగవాన్ గురించి కదండి. అబ్బా, చెప్పలంలోకి చెప్పినట్టు కొడతారు ఏంటండి? సార్ స్పెషాలిటీ అది తెలుసా? ఇక్కడ చూపిస్తారు, ఇక్కడ కొడతారు. అది కాదు, పోలీసులు ఇంతే గానీ మ్యాటర్ ఏంటో చెప్పు. చెప్పేస్తానండి బాబు. డబ్బులు తినేది ఒకడు, దెబ్బలు తినేది ఒకడునా. ఏమండి, ఆ కంప్యూటర్ యజమాని చీటింగ్ చేయగా వచ్చిన డబ్బుల్లో 50,000 కమిషన్ మా వాడికి ఇచ్చినట్ట. ఇంకా మంచి పార్టీలు చూపిస్తే ఇంకా ఎక్కువ కమిషన్ ఇస్తానని చెప్పినట్ట. అన్నా తప్పైందన్నా, కక్కుర్తి పడి 50,000 తీసుకున్నా. ఆ 50,000 కానీ 3,000 తిల్ల బొందకు పెట్టన్నా. నువ్వు తాగావు. అన్నా 3,000 కలిపి నేను ఇచ్చేస్తాను 50,000కి. తప్పైందన్నా, తప్పైందన్నా. కానిస్టేబుల్, వెళ్ళి కంప్యూటర్ షాప్ దగ్గర తీసుకెళ్లి అతని డబ్బు అతనికి అలాగే సార్, పదండి పదండి దో. సార్. పని అయిన తర్వాత పక్క తీసుకెళ్లి కుళ్ళబడి చేయి. మన స్టైల్లో ఉంది సార్. ఇస్త్రీ వెళ్ళకూడదు. ఓకే. మిగతా నేను చూసుకుంటా. అన్నా, ఇప్పుడు అది అవసరమా అన్నా? పదరా బాబు. అది శేషయ్య. ఎవరు నువ్వు? దొంగని. దొంగ ఎందుకు వచ్చావు? దొంగ ఎందుకు వస్తాడో నీ పెళ్ళానికి చెప్పు. డబ్బు కోసం వచ్చింటాడు, ఎప్పుడు తెల్లాలి ఇచ్చే. నీ దగ్గరే ఉన్నాయి. నా దగ్గర ఉన్నాయి, నీ దగ్గర ఉన్నాయి. నా దగ్గర నీ దగ్గర ఉన్నాయి, నా దగ్గర లేవు. నీ దగ్గర ఉన్నాయి. నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు. సిగ్గులేదు. ఇంటికి పెద్దవాడివి, నీ దగ్గర ఒక్క రూపాయి కూడా లేదా? ఉంది బాబు, మా ఆవిడ కనకదుర్గ చెప్పారా, 1,00,000 రూపాయలు ఇన్సూరెన్స్ ఉంది. ఆవిడ టికెట్ తీసేసుకుంటే ఆ 1,00,000 నాకు వస్తాయి. ఈ ముసిల్దాన్ని నేను చంపేస్తాను. మరి ఆ 1,00,000 రూపాయలు 50,000 నాకు ఇస్తావా? ఏయ్ ముసలిదానా! మొత్తానికి ఆదిశాసే మనవడు అనిపించావురా, దర్దాలు అనిపించావు. ఒక్క ఏడాది కాలేజీలో చదివేసరికి ఎంత ముదిరిపోయావురా. తాతయ్యకి నీ మీద ఎంత ప్రేమతో చూపించడానికి ఈ నాటకం వాడానమ్మమ్మా. ఆ? ఏమయ్యా, నేను ఎప్పుడు చస్తానా? ఆ 1,00,000 ఎప్పుడు మింగుతావా అని చూస్తున్నావా? అమ్మా అమ్మా వదిలే. ఎందుకు వచ్చావురా? నువ్వు మనీ అటు పంపించలేదు, వచ్చేసాను. మొన్నగా పంపించావు, ఏలేవు. అసలు నాన్నే బతుకుంటే ఇలా అనేవారా? తండ్రి లేని కొడుకుని, ఫాదర్ లేని సన్నుని, పితాజీ లేని బేటాని. అరే రే 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 రే, ఎన్ని భాషలు నేర్చావురా? అమ్మమ్మ, ఎంత ఎక్కువ డబ్బిస్తే అన్ని భాషలు నేర్చుకుంటానే. అమ్మ ప్లీజ్ అమ్మమ్మ, అమ్మకి రికమెండ్ చేయవే. ప్లీజ్ అమ్మమ్మ, రికమెండ్ చేయవే. పోనీలే ఇచ్చేవే. పోనీలే ఇచ్చే.
కళ కోసం కళ్ళు మూసిన త్యాగమూర్తి ఈ సినిమా దర్శకుడు సత్తిపండు. అతడి అకాల మరణానికి చింతిస్తున్నాం. ప్రేక్షకులు వారికి నివాళులర్పించటానికి వీలుగా వారి మృతదేహాన్ని తీసుకురావడం జరిగింది. ఈ సినిమాను చూసి విజయవంతం చేసి వారి ఆత్మకి శాంతిని చేకూర్చండి. ఇట్లు థియేటర్ యాజమాన్యం. మరణించిన వానికి జన్మము తప్పదు, అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. అబ్బా హనుమంతుగాడు మొత్తం గొప్ప ఐడియా ఇచ్చాడు రా. అవునన్నా. మరి అందుకే అప్పుడప్పుడు నా మాట వినమనేది. నా కలెక్షన్ సూపర్. మరి అదే మన గొప్ప జనం. ఈ సినిమా డైరెక్టర్ అంట చనిపోయాడు. పాపం పెట్టెల దొరలా ఉన్నాడు. ఎలా పోయాడు? ఎయిడ్స్ అంట. సర్లే సినిమాలో తీసాడు చూద్దాం. పదండి పదండి పదండి. అన్నా చూడన్నా అవుతుంది. అన్నా మందు పార్టీ ఇవ్వాలన్నా. అలాగే అన్న మా అందరికి దమ్ బిర్యానీ అలాగే. మరి పదన్న బయట రోట్లకి అన్న మాట అంటే మాటే. ఇంకోటి బెటరా. అవునే ఫస్ట్ నుంచి చూడాలి. ఇదిగా మీరిద్దరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏంటి? బ్రతకడం కోసం చావడం, చావడం కోసం బ్రతకడం అనేది మీ ఇద్దరి జాతకాల్లో ఖచ్చితంగా రాసిపెట్టుంది. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం